సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నాన్న ఎక్కడ? నాన్నకు మాటలు రావు? రాదా? అమ్మ ఎక్కడుంది? ఈ పిల్లల్ని చూసుకుంటాడా? ఈ పిల్లల్ని పూజించుకుంటాడా? అమ్మా నేను చచ్చిపోతానే, నేను బతకనే పెద్దమ్మా. తీసుకొని దేనికి నోరులే చెవులేని పడవు. నాన్నని చూసుకుంటావా బాగా? నాన్నకు చెవులు వినపడదు కదా. ఫుడ్ అంతా కూడా అమ్మ లేదు, అమ్మ లేదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి, అన్నమయ్య డిస్టిక్, ఎగువ గొట్టివీడు, కుమ్మర్పల్లిలో అయితే మనం ఉన్నాము. తల్లి వికలాంగురాలు, తండ్రి మూగవాడు. తల్లికి అనారోగ్యంతో బాధపడుతూ సడన్ గా మృతి చెందారు. ఇప్పుడు పిల్లలు అయితే తల్లి లేని బిడ్డలుగా అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, పిల్లల ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ తండ్రికి మాటలు రావు, ఏ పని కూడా చేయలేడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఈ చిన్న పిల్లలు చూస్తే నిజంగా చాలా జాలి అనిపిస్తుంది, చాలా బాధ కూడా ఉంది. తల్లి లేకుండా ఎలా పెరుగుతారో. ఇప్పుడు వాళ్ళ బంధువులంతా కూడా ఉన్నారు, వాళ్ళతో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. తల్లి లేని బిడ్డలు అయిపోయినారు మేడం. నా బిడ్డలు సరే బాగా మీరే నా బిడ్డలకు సాయం చేయాలి. నా బావ మూగువాడు. నా బిడ్డ చూడు తల్లి, చిన్న బిడ్డను 6 ఏళ్ళ బిడ్డ. ఈ పిల్లల్ని చూసుకుంటాడా? ఈ పిల్లల్ని పూజించుకుంటాడా? ఏం చేయగలుగుతాడు? పిల్లలంటే చాలా ఇష్టం అనుకో. ఏమవుతారు మీరు? సిస్టర్ ఎలా సడన్ గా జరిగింది? సడన్ గా 5 నిమిషాల్లో అలా జరిగిపోయింది మేడం. ఉన్నట్టుండే బాత్రూమ్ పోయించింది, ఎదురులో అంతా నొప్పి అని చెప్పింది. ఆడ ఇంకా తల భారం అని చెప్పింది. అట్లా పడిపోయింది మేడం. రాయచూడికి అమ్మా నేను చచ్చిపోతానే, నేను బతకనే పెద్దమ్మా, నేను చచ్చిపోతానే పెద్దమ్మా అని అట్లే పడిపోయింది. అట్లే పడిపోయి నీళ్ళు ఏమన్నా ఇవ్వండి, ఈమెకి నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. ఈయన మేడం మూగడు. నాకు తండ్రి కూడా లేడు. మా తండ్రి కూడా చిన్నతనంలోనే చచ్చిపోయినాడు. నా తల్లి మేమే ఆస్తులు పాస్తులని మా కళ్ళ చూసుకొని బతికింది. ఈ వృద్ధు మా అమ్మకు పెద్ద బిడ్డనే కోల్పోయింది. మా అమ్మను ఎలా బతుకుతాది, ఎలా మర్చిపోతాది? మా అక్కను ఆ బిడ్డ మేము ఎలా బతకాలి? ప్రాణం మేడం. వాళ్ళ అమ్మనా? మా అమ్మ తమ్ముడు పింఛని తీసుకోవడం లేదు. పెన్షన్ ఇద్దరు వాళ్ళే మేడం. ఏమి ఆధికం లేదు. వాళ్ళు ఏమి పని కూడా చేయలేరు. ఆయనకు చెవులు వినిపివు, మాటలు రావు, ఏమి పని చేయలేడు. కూడా వినిపించేవా అతనికి? వాళ్ళ భర్తకా? ఈయన నా బిడ్డ ఇక్కలాంగులు గూని చేయలేదు. అంటే పింఛని డబ్బులతోనే వాళ్ళ పిల్లలు సాకుంటున్నారు మేడం. పాప మరి చిన్న పిల్లలు, ఇద్దరు చాలా చిన్న పిల్లలు. చిన్న పిల్లలు ఫోన్ చేసి హాస్పిటల్ కు పిన్ని అమ్మ ఎప్పుడు వచ్చాది ఇంటికి, అమ్మ ఎప్పుడు వచ్చాది అని మాట్లాడినాడు మేడం. ఈ పిల్లాడు మాట్లాడినాడు. ఆ పాప చాక్లెట్ అడిగింది, అంత తప్ప ఏమి అడగలేదు మేడం మా బిడ్డ. అవును, చిన్న పిల్లలు ఏం తెలియదు కదా. వీడు మాత్రం అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడిగాడు మేడం. సాయం చేయండి తల్లి, నా బిడ్డలకి అమ్మగానికి సాయం చేయండి తల్లి. అన్నోరు లేని వాళ్ళకి మీరే దిక్కు మేడం. చేసే శక్తి లేదు తల్లి, బిడ్డలకు సాయం చేసేదానికి కూడా నాకు శక్తి లేదు తల్లి. తమ్ముడు మాకు నలుగురికి వాడు ఒక్కడు మేడం. ఒక్కడు లేరు. మాకేమొచ్చినా మా అన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, అంతే. మా నాన్న అయితే చిన్న వయసులోనే వెళ్ళిపోయినాడు. మేము చిన్నగానే ఈ పాప మాదిరిగా ఉన్నాను. అప్పటికే చనిపోయినాడు మా నాన్న కూడా. మాకు అదే బాధ, అదే బాధ. పింఛని తీసుకొని దేనికి నోరులే చెవులేని పడవు. ఈ బిడ్డలు ఏం పోలిస్తాడో నాకు అదే బాధ తల్లి. ఇది అనుకోకుండా ఇలా జరగడం అంత వారం లోపలే అయిపోయింది అంటున్నారు. పొద్దున్నే లేచింది, బాత్రూమ్ పోయి వచ్చింది. అమ్మ నా భరించలేను పెద్దమ్మ, తట్టుకోలేను అనడం, అట్లే పడిపోవడం పోవడం. మా అమ్మగాళ్ళకి ఫోన్ చేయి, మా అమ్మకు ఫోన్ చేయని తల్లి, ఫోన్ చేయి, ఫోన్ మాట్లాడతానంటే ఫోన్ మాట్లాడలేదని వేసుకొని
కనీసం మాతో తీరా ఒక మాట కూడా మాట్లాడలేదు, మాకల్లా చూడను కూడా చూడలేదు మేడం. మేము హాస్పిటల్కి పోతే తల్లి బిడ్డలకు ఇది ఇప్పుడు వీళ్ళమ్మ అంత్యక్రియలు జరిగిపోతాయి, బంధువులందరూ వెళ్ళిపోతారు, మర్చిపోతారు. దాని తర్వాత పిల్లలు ఏంటి, పిల్లల పరిస్థితి ఏమిటి? అదే మేడం మాకు వాళ్ళ చాలా నాన్న బాధ చూస్తే అనిపిస్తుంది. మూగవాడు, అవును మేడం. చెవులు వినపడదు, ఏం పని చేసుకోలేడు, అవును మేడం. ఆడపిల్ల, అది కూడా చాలా చిన్న పిల్ల, చిన్న బాబు. అవును ఫ్యూచర్ మేడం. ఏంటి అని తలుచుకుంటేనే నిజంగా మాకే ఒక్క సెకండ్ కళ్ళల్లో నీళ్ళు తిరిగేసాయి. అవును ఆ మేడం. చిన్న పిల్లలు ఏమీ తెలియని అమాయకంగా ఉన్నారు అవును చిన్న మేడం. పిల్లలు ఇద్దరు కూడా. సడన్ గా ఇలా జరిగింది. ఆయనకి బతుకు తీరం కోసం ఏమైనా చూపించాలనుకుంటున్నారా? చేతి పనులు కానీ ఏమైనా వచ్చా వీళ్ళకి పోషించుకోవడానికి, పిల్లల్ని పోషించుకోవడానికి ఏది రాదు మేడం. చేతి పనులు కానీ పొలం పనులు కానీ అలాంటివి ఏవి రావా? అంటే మెయిన్ వినపడాలి, ఏదన్నా చెప్పినా కూడా అర్థం చేసుకోవడానికి. ఏమి రావు మేడం. వీళ్ళకైతే ఎంతసేపటికి అయితే ఫ్యూచర్ అంటే నేనైతే సాగలుగుతాను అంతే, కానీ ఫ్యూచర్ అయితే అవునులే, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకే ఉంటది. నీ పేరేమ్మా? బబిత. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 1. 1వ క్లాసా? మీ నాన్న ఎక్కడ? నాన్నకు మాటలు రావు? రాదా? అమ్మ ఎక్కడుంది? అమ్మ ఉంది. అవునా? సరే, మీ అమ్మమ్మతో ఉంటావా నువ్వు? నాన్నమ్మతో ఉంటావా? ఇద్దరితో ఉంటావా? జాగ్రత్తగా చదువుకోవాలి. చదువుకుంటావా? చదువుకుంటావా? సరే, అయితే పేరేం పేరు బాబు? లోహిత్. ఏం చదువుతున్నావు? 3rd క్లాసా? ఓకే. అయితే నాన్నని చూసుకుంటావా బాగా? నాన్నకు చెవులు వినపడదు కదా, నాన్న మాట్లాడలేడు, నువ్వు బాగా చూసుకోవాలా, సరేనా? ఓకే. పాపకి చదువు, ఫుడ్ చూసుకుంటారు కదా, ఫుడ్ అంతా కూడా. అమ్మ లేదు, అన్ని మీరే. ఇంకా జాగ్రత్తగా పాపని ఈ బాబుని దగ్గరే పెట్టుకోవాలి, అర్థమవుతుందా? ఓకేనా? ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు చేస్తారు. మీ వంతు ఏంటంటే పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి, స్కూల్కి వదిలిపెట్టాలి. అమ్మ లేని లోటు లేకుండా పిల్లలు బాగా చూసుకో, ఓకేనా? బిడ్డలు చూసుకుంటాం తల్లి, నేనే చూసుకుంటా. ఎవరున్నారు బిడ్డలకు? ఏదైనా సత్తాగా నేను చెప్పారు కడతాను, నేను పని చేయలేను. అవునులే. ఎవరు చూసేవాళ్ళ బిడ్డలకు బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలు ఈ బిడ్డలు చూడాలి, నేను చూడలేదు, సత్తాలేదు. అవును, నీకే వయసు అయిపోతుంది కాబట్టి తొడక పోయి చూసుకుంటా, తొడక చేసి పెట్టుకుంటా అంట. చూడు ఆడే చూపించుకోవాలంటే నేను చూపించుకోలేను తల్లి. అవునులే. నా బిడ్డకు సాయం చేయండి తల్లి, మీరే దిక్కు తల్లి. ధన్యవాదాలు మేడం. నమస్కారం మేడం. ఈ పిల్లల వాళ్ళు అనాథలు అవుతారని మీ ద్వారా ఏమైనా సహాయపడతారనేసి మేడం నేను మీకు కాల్ చేయడం జరిగింది. అందుకే మేడం, పేదవాళ్ళు తల్లి చూసుకునేవారు, తల్లి బిడ్డకి చూసుకునే దానికి పక్కన చిన్నమ్మ పెద్దమ్మ పక్కన వాళ్ళు చూసేకి తేడా ఉంటుంది మేడం. వాళ్ళ బిడ్డకు వాళ్ళకి ఎంత పక్కన వాళ్ళు చూడడానికి 1 రోజు 2 రోజులు చూస్తారు, మళ్ళీ వాళ్ళకి విసుగు అనిపిస్తుంది మేడం. వాళ్ళ తల్లి అయితే ఎంత కష్టపడి చేసినా, వాళ్ళు ఎంత సెలవు చేసినా వాళ్ళు మురిపంగా చూసుకునే వాళ్ళు ఏడ్చినా, కొట్టినా, తిట్టినా, కొట్టకుండా తిట్టకుండా దగ్గర పెట్టుకునే వాళ్ళు. పక్కన వాళ్ళు చూస్తారనే నమ్మకాలు అనేది లేవు మేడం. తల్లికి మించి ఎవరు రారు మేడం. ఆ పిల్లల కోసం బాధతో ఇట్లా జరగడం పిల్లల కోసం భలే అన్యాయం మేడం. మాకు పిల్లలు అనేది, నేనంటే ఇంటి దగ్గర ఉన్నాను, నేను డ్రైవింగ్ చేస్తాను. అందరం ఇంటి దగ్గర ఉంటే దానికైతే చూసుకోవచ్చు. ఇంటికాడ ఆడవాళ్ళకు ఎవరు పనులు వాళ్ళకు ఉంటాయి. తన బిడ్డలు తను చూసుకునే దానికైతే మంచిది. పక్కన వాళ్ళు చూడంటే కొంచెం ఇబ్బంది పడతారు, ఆ బిడ్డలు అనాథలు అవుతారనే దాని గురించే మేడం మీకు కాల్ చేయడం జరిగింది. ఏదో సహాయపడతారు అనేసి మేము చెప్పడం జరిగింది మేడం. సహాయం చేయండి మేడం. ఏం కావాలన్నా నీకు? చదువు కావాలా? ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నా కూడా చదివించలేడు, అమ్మ చనిపోయింది కదా. ఎవరైనా దాతలు వచ్చి నీకు చదివిస్తే చదువుకుంటావా? బాగా చదువుకుంటావా? ఇష్టమా నీకు చదువు అంటే? ఏమవుతావు పెద్దయినాక? సార్ని అవుతావా? మీ కోడలు చనిపోయింది, చిన్న పిల్లలు దృష్టిలో పెట్టుకొని ఊరంతా ఒకటైనారు, పల్లెంతా ఒకటయ్యి బాధపడుతున్నారు. ఏం చెయ్యాలా పిల్లలకి అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. నాదర బిడ్డలకు కొడుకు చూసే మూగోడు ఏమన్నా సాయం చేయండి వాళ్ళకు పిల్లలకు మేడం. నాకు తెలీదు, నేనేమన్నా చూస్తా అంట, బిడ్డలకు చూసుకుంటా అంట. ఏం చెప్తాము, అన్యాయం జరిపింది, బాగుంది అల్లమ్మ, జరుగుతుంది అనుకోవాలి మనం. ఏం చెప్తాము మేడము, ఏమన్నా చేయండి బిడ్డల.
ప్రతి ఒక్కరికి కూడా ఈ పల్లెలో పిల్లలు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మా సంసారాలు, మా ఇల్లు, మా పిల్లలు చూసుకోవడమే మాకే బరువు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పిల్లల్ని మేము ఒక 10 రోజులు చూసుకోగలం, మహా అయితే ఒక నెల రోజులు చూసుకోగలం. తర్వాత ఈ పిల్లల పరిస్థితి ఏంటి అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇప్పుడు ఊరంతా కూడా కదిలొచ్చారు. ఈ చిన్న పిల్లలు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చందాలు వేసుకోవడం కానీ, ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి పిల్లలు చదివిస్తే బాగుండు, పిల్లలకి ఏదైనా సహాయం చేస్తే బాగుండు. తండ్రి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు, తల్లి చూస్తే వికలాంగురాలు. ఇన్ని రోజులు పింఛన్ వస్తే దాన్ని పిల్లల్ని చూసుకుంటూ, పింఛన్ డబ్బులతో పిల్లల్ని చూసుకుంటూ గడిపేశారు. ఇంకా ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా అయిపోయింది. ఎవరైనా కూడా స్పందించాలని చెప్పి ఇక్కడ ఊరు ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఎవరైనా ముందుకు వచ్చి పెద్దలు ఈ వీడియో చూస్తే ఈ పిల్లల మొహం చూసైనా స్పందించండి, ఎవరైనా దాతలు సహాయం చేయండి, చదువు పరంగానో లేకుంటే ఇంకోటి ఏదైనా సహాయం చేయండి అని చెప్పి కూడా అంటున్నారు.